తుఫాన్గా బలహీనపడింది మోంతా తుఫాన్గా మారి మచిలీపట్నంకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. నర్సాపూర్ సమీపంలో తీరం దాటింది మోంతా తుఫాన్. నిన్న అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 మధ్య తీరం దాటింది తీవ్ర తుఫాన్. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తుఫాను ప్రభావంతో ఈదురుగాలు భారీగా వీస్తున్నాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. దీనికి సంబంధించి ఉప్పాడ నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. లైవ్ లో వినయ్, ఓవర్ టు యు. తుఫాను క్రమంగా బలహీన పడుతున్న నేపథ్యంలో కాకినాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటూ రిలీఫ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గత అర్ధరాత్రి తీరం దాటుతున్న ఆ సమయంలో మొత్తం ఈ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయిందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. భారీగా అలలు ఎగిసిపడడంతో పాటు ఈదురుగాలులు చాలా హెవీగా రావడంతో ఈ ప్రాంతంలో ఉన్న చాలా మటుకి విద్యుత్ వైర్లన్నీ కూడా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా అధికారులు ట్రేస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉప్పాడ తీర ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆ అలలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయి అనేది మనం చూడొచ్చు. నిన్న అటు తీరం దాటే సమయంలో ఈ అలలు ఇంకా చాలా హెవీగా అటు ఎగిసిపడుతూ మొత్తం ఇటు ఇదంతా కూడా ఏదైతే మనకి ఇప్పుడు ఆ సముద్రం ఊర్లోకి రాకుండా ఒక కాంపౌండ్ వాల్ లాగా భారీ బండరాలతో ఒక వాల్ కూడా నిర్మించారు. దాన్ని అన్ని కూడా బ్రేక్ చేసుకుని రోడ్డుపైకి వచ్చేసిన ఆ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా పెద్ద పెద్ద బండరాలన్నీ కూడా రోడ్డు పైన పడిపోయినాయి. దాంతో పాటు కొంత రోడ్డు కూడా కోతకి గురైన నేపథ్యంలో మొత్తం అటు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అలర్ట్ అయిన ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ తుఫాను ప్రభావంతో ఈ ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురైన నేపథ్యంలో అటు ఉప్పాడ ప్రాంతం మీదుగా తుని అదేవిధంగా విశాఖపట్నం వెళ్లే రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. పోలీసులు ఇలా పాయింట్లను ఏర్పాటు చేసుకుని ఆ పాయింట్ల నుంచి కేవలం ఇక్కడ ఉన్న స్థానిక గ్రామ ప్రజలు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. క్షుణ్ణంగా వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ లోకల్ ఐడెంటిటీ ఇస్తేనే పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇలా ఎక్కడికక్కడ కూడా పాయింట్లు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల ప్రజలు లోపలికి అలౌ చేస్తా ఉన్నారు. మరోవైపు మోందా తుఫాన్ చాలా హెవీగా ఉంటుంది. తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్పి వాతావరణ శాఖ పదే అలర్ట్ చేస్తున్న ఆ తరుణంలో మొత్తం ముందస్తుగానే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి తీర ప్రాంత ప్రజల్ని లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అటు రెస్క్యూ ప్రాంతానికి తరలించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తుఫాను ప్రభావం క్రమంగా బలహీన పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వారి గ్రామాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఉదయం మొన్న అర్ధరాత్రి వాళ్ళందరూ కూడా ఈ గ్రామాలు ఖాళీ చేసి వెళ్లారు. ఇప్పుడంతా కూడా వాళ్ళ ఇళ్లకి చేరుకుంటున్న ఆ పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తుఫాను క్రమంగా బలహీన పడుతున్న నేపథ్యంలో ఇటు కాకినాడ ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మరోవైపు ఈ ప్రాంతంలో పంట నష్టానికి సంబంధించి కూడా పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఏ ఏరియాలో ఏ పంట నష్టం జరిగింది, ఎంత మేరకు నష్టం జరిగిందని దానిపైన కూడా డీటెయిల్ రిపోర్ట్ తీసుకోవడానికి అధికారులు కూడా ఫీల్డ్ విజిట్ కూడా స్టార్ట్ అయ్యారు. దాంట్లో భాగంగానే ఇటు కాకినాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని పంట పొలాలకు అయితే అధికార బృందం పర్యటిస్తున్న పరిస్థితి కూడా మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. మరోవైపు ముఖ్యంగా ఇటు ఉప్పాడ తీర ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి భారీగా గాలులు వీసిన నేపథ్యంలో ఈ ప్రాంతాలకి పూర్తిగా విద్యుత్ నిలిచిపోయింది. ప్రస్తుతం కూడా ఈ పవర్ ని మళ్లీ రీసెట్ చేసే పనిలో కూడా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న సాయంత్రం తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలులు వీసినప్పుడు పూర్తిగా చాలా మటుకు ఇక్కడ కరెంటు పోల్లన్నీ కూడా పడిపోవడంతో పాటు కరెంటు వైర్లన్నీ కూడా తెగిపడ్డాయి. ముందస్తుగానే ఎందుకంటే ఇలాంటి విపత్తుల సమయంలో పవర్ కనుక మిస్ అయితే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే కనుక ఆల్టర్నేట్ పెట్టుకున్న నేపథ్యంలో ఆల్టర్నేట్ పవర్ ని 2 గంటల పాటు ఇచ్చారు. ప్రస్తుతం విద్యుత్ అయితే ఇక్కడ ఈ గ్రామాల్లో లేదు. దాన్ని మళ్ళీ తిరిగి సెట్ చేసేందుకు అధికారులు బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చింది. వీలైనంత త్వరగా కరెంటు ఈ గ్రామాలకు ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఉప్పాడ తీర ప్రాంత ప్రజలందరూ కూడా మోందా తుఫాను క్రమక్రమంగా బలహీన పడుతున్న నేపథ్యంలో ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి ఈ గ్రామాల్లో కనిపిస్తా ఉంది. నళిని. రైట్ వినయ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్.